సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. సో చాలా మంది అడిగారు, సార్ మీ ట్రేడింగ్ సెటప్ ఏంటి, మీరు ఎప్పుడు ఇండికేటర్స్ యూజ్ చేస్తారు కదా, మీ ట్రేడింగ్ సెటప్ ఏంటి, దాన్ని మాకు సేల్ చేయగలుగుతారా, లేకపోతే దాన్ని మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తారా అంటే, నాది ఇది ఒకటే సెటప్ అండి. నేను స్టార్టింగ్ లాస్ట్ 5 years నుంచి నాది ఇది ఒకటే సెటప్. ఈ సెటప్ నుంచి ఏం లేదు. సో చూపిస్తాను సెటప్ ఎంత సింపుల్గా ఉంటుందని ఒక కన్ఫ్యూజన్. చూడండి, నేను అసలు కన్సల్టేషన్లో ట్రేడ్ చేయను. నాకు ఒకరు ట్రేడ్ దొరకకపోతే నేను చేయను అనమాట. సో అసలు సెటప్ ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ మీరు లైన్స్ చూస్తున్నారు కదా, బ్లాక్ లైన్ అండ్ రెడ్ లైన్, బ్లూ లైన్. ఈ బ్లాక్ లైన్ కింద మనకి రెడ్ లైన్, ఇలా ఇలా ఒక రెడ్ లైన్ ఉండాలి, రెడ్ లైన్ కింద బ్లూ లైన్, బ్లూ లైన్ కింద ఎల్లో లైన్ ఉండాలన్నమాట. సో ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ బ్రేక్ చూసుకోవాలి. ఇక్కడ ఓకే, ఇది బ్రేక్ చూసుకోవాలి. ఇక్కడ నుంచి మినిమం 100 points అంటూ నాకు ఇచ్చే. సో అది మీకు ఇంక ఎగ్జాక్ట్గా కావాల్సి అసలు వర్క్ ఎలా అవుతుందంటే ఒకసారి బీటీసీలో చూపిస్తాను చూడండి. ఫ్యాంటాస్టిక్గా మీకు అర్థం అవ్వడానికి, ఎందుకంటే లిక్విడిటీ ఇక్కడ చాలా బాగుంటుంది కాబట్టి. ఓకే, చూడండి ఇక్కడ నాకు బ్లాక్ లైన్ కింద రెడ్, రెడ్ లైన్ కింద బ్లూ, ఇవి కంపల్సరీ అనమాట. ఇవి ఒక ట్రెండ్ లైన్స్ లాగా, ఒక ప్రైజ్ యాక్షన్ లాగా వర్క్ అవుతుంది. సో నేను ఇది తప్ప ఇంకేం యూజ్ చేయను. సో ఇక్కడ నా ఎంట్రీ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ నా ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ వచ్చి నా రెడ్ లైన్. సో చూడండి, బ్యూటిఫుల్గా నాకు ఒక 1000 pips. ఓకే, ఆ రెడ్ లైన్ దాటే అంత వరకు నేను ట్రేడ్ అనేది హోల్డ్ చేయొచ్చు.